స్వామి శరణం అందరికీ. ఇందాక మీరు జీబ్రా సినిమా రివ్యూ చూశారు, సమీక్ష. అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇక ఈరోజు ఇందాక రాత్రి మెకానిక్ రౌడీ కూడా సినిమా కూడా చూసేసాను, విశ్వక్సేన్ సినిమా. విశ్వక్సేన్ సినిమాలు బాగుంటాయి. అంటే కొంచెం కష్టపడి మంచి కథ, కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ లాస్ట్ సినిమా ఏదో హోటల్లో ఉండి అది కొంచెం కాంప్లికేట్ అయ్యి కొంచెం అంత పెద్ద ఆడినట్లేదు. సో ఈ సినిమా కూడా రివ్యూస్ ఫస్ట్ హాఫ్ బోరింగ్ అన్నారు, సెకండ్ హాఫ్ బాగుందని చెప్పారు. సో చూడాలి ఎలా ఉంటుందో. మళ్ళీ ఈ మధ్య ఏ సినిమా చూసినా మన మీనాక్షి చౌదరి కనిపిస్తుంది. సో ఆమె ఈ సినిమాలో హీరోయిన్ అనమాట. బాగుంది, అందంగా ఉంది, చాలా బాగా కనిపించింది. సో సినిమా ఏమిటంటే మెకానిక్ పేర్లోనే మెకానిక్ లాగా గరాజ్ ఉంటుంది. నరేష్ వీళ్ళ నాన్న. సో మనవాడు ఇంకా చదువుకోకుండా గరాజ్లోనే సెటిల్ అయిపోయి ఉంటాడు. సో తర్వాత అలా ఒక లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది మీనాక్షితో పాటు. తర్వాత వీళ్ళ నాన్న వీళ్ళు కొంచెం గరాజు ఏదో డబ్బులు గొడవ వచ్చి వేరే అతను వచ్చి కూల్చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. సో అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తీసుకోవడం బ్యాంకుతో ఆ సినిమా అనమాట అలాగా. సో ఇది బేసికల్గా స్టోరీ. ఈ మధ్య ఏం చేసినా అంటే బ్యాంకులు మొత్తం మన లక్కీ భాస్కర్ ఒక బ్యాంకు, ఈ జీబ్రా కూడా బ్యాంకే, ఇది వచ్చి ఇన్సూరెన్స్ ఫ్రాడ్ అనమాట. సో అన్నీ ఇలాంటివి కొంచెం హైటెక్ జరుగుతూ ఉన్నాయి సైబర్ క్రైమ్ల మీదే. సో బేసికల్గా ఫస్ట్ హాఫ్ సింపుల్గా వెళ్ళిపోయింది. ఇంకా విశ్వక్సేన్ యాక్టివ్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో అదే టైంతో కొంచెం టైంపాస్ అలా ఇలా అయిపోయింది. తర్వాత సెకండ్ హాఫ్లో స్టోరీ కూడా మామూలుగా జరుగుతుంటే ఒక దగ్గర చిన్న టర్న్ తిరుగుతుంది అనమాట, ట్విస్ట్. ఓకే, అప్పటి నుంచి నార్మల్ సినిమా కాకుండా ఓకే గుడ్, పర్వాలేదు, వీళ్ళు కొంచెం బాగానే తీశారు అనిపిస్తుంది అనమాట. సో ఆ ట్విస్ట్ నుంచి ఓకే సినిమా కూడా అక్కడి నుంచి సినిమా ఓకే కొత్తగా ఉందనిపిస్తుంది. ఇంకా అదే సినిమా ట్విస్ట్ నుంచి సినిమా స్టోరీ అయిపోవడం ఒక బాగానే అనిపిస్తుంది అనమాట. సో పాటలు ఇంకా అవి ఇవి బాగానే ఉన్నాయి. సింపుల్గా ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంటుంది, కాకపోతే స్లోగా నడుస్తూ ఉంటుంది, రెగ్యులర్ రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్ దగ్గర నుంచి ఓకే అప్పటి నుంచి రియల్ స్టోరీ అనమాట. ఇంకా మీనాక్షి చౌదరి అన్నగా మన 35 షార్ట్ కథలు, ఇది చిన్న కథ కాదు సినిమా హీరో కూడా ఉంటాడనమాట. అతను బాగానే చేశాడు, చిన్న రోల్ అతని మీనాక్షి వాళ్ళ రోల్ అనమాట. మీనాక్షిలో కూడా ఆమె కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ జరుగుతుంది, దాని ప్రకారం ఈ సినిమా కూడా అదే వెళ్తుంది అనమాట. ఓవరాల్గా అది సినిమా బాగానే, అంటే చూడొచ్చు సినిమా. టైంపాస్ కంటే కొంచెం బాగానే ఉంది, బాగానే అనిపించింది. కాకపోతే జీబ్రా దీని మీద బెటరే అనిపిస్తుంది అనుకుంటా కొంచెం. కాకపోతే జీబ్రా మనకి బి క్లాసు సి క్లాస్ దగ్గర వెళ్ళకపోవచ్చు, ఇది పర్వాలేదు, రెండిట్లో అటు ఇటు రెండు చోట్ల నడిచేస్తుంది అనమాట. సో ఓవరాల్గా అది మన సినిమాలు కవర్ చేసేసాం. మెకానిక్ రాకీ. నాకెందుకో మెకానిక్ రౌడీ అనిపించింది సినిమా అంతా, కాకపోతే తర్వాత చూస్తే రాకీ అనమాట. అది అయిపోయింది, జీబ్రా కూడా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా కొత్త సినిమాలు చూడడం, లేదంటే రేపు ఈ గ్లాడియేటర్ సీక్వెల్ వచ్చింది, సెకండ్ పార్ట్ బాగుందంట, బాగానే తీశారు, మంచి క్వాలిటీ. ఇదని గ్లాడియేటర్ కూడా మనకు తెలిసిందే, ఆస్కార్ అవార్డు సినిమా. అదిగాక దీంట్లో డెన్జల్ వాషింగ్టన్ ఉన్నాడు సెకండ్ పార్ట్లో. అది డెఫినెట్గా బాగానే ఉండొచ్చు. సో ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ నడుస్తుంది, స్కూల్ కూడా సెలవులు. సో మా అమ్మాయిని తీసుకుని రేపు ఏమన్నా ప్లాన్ చేస్తాను సినిమాకి. చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్రీ వీడియో లాగ్స్. స్వామి శరణం.